పత్రిజీ గారి మాటలు ఏ మాటలు ప్రభావితం చేసినాయనంటే ఆయన ఏ ఒక్క మాటని తేలిగ్గా తీసి పక్కన పెట్టడానికి వీల్లేదు. జీవితంలో ఏ సందర్భానికి ఏ మాట ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రభావితం చేస్తుందో అలా ప్రభావితం చేసేటటువంటి జ్ఞానపరమైనటువంటి సందేశాలు ఎన్నో ఇచ్చున్నారు ఆయన మనకి. అది ప్రతి సన్నివేశంలో చెప్తూనే ఉంటుంది. పత్రిజీ మెయిన్ ఏమంటారంటే, నా దగ్గర ఏ సిద్ధులు లేవు, కేవలం కామన్ సెన్స్. కేవలం కామన్ సెన్స్. చెప్పండి ఒకసారి. కేవలం కామన్ సెన్స్ అంటే ఇంట్లో ఉంటే నేను ఎలా ఉండాలి, బాత్రూంలో ఉంటే ఎలా ఉండాలి, పబ్లిక్లోకి వెళ్తే ఎలా ఉండాలి, ఒక క్లాసులోకి వెళ్తే ఎలా ఉండాలి, అట్లా అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి అన్నది ఒకటి. అది దాని పేరు ఏంటంటే కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ తప్ప నా దగ్గర ఏమీ లేవు అని చెప్పని అంటారు ఆయన. ఎటువంటి ఆడంబరాలు నచ్చవు ఆయనకి, ఎటువంటి అట్టహాసాలు ఆయనకి నచ్చవు. ఆయనకి వర్క్ అవ్వటమే ముఖ్యమానికి. టైం అయిపోయింది అని అంటే ఏముంది వెహికల్ అంటారు, సైకిల్ అంటే సైకిల్ మీద ఎక్కేస్తారు, స్కూటర్ అంటే స్కూటర్ మీద ఎక్కుతారు, కారు అంటే కారు మీద ఎక్కుతారు. ఎర్ర బస్సులో ఏలాడి తిరుగుతూ ఆయన ప్రయాణం చేసిన రోజుల నుంచి మెల్లమెల్లగా కారు, ఆ తర్వాత విమానాల్లో తిరగటం వరకు అన్నీ మనకు తెలుసు. ప్రపంచమంతా జ్ఞాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు కావాలనే లక్ష్య సాధనలో ఆయన చేసేటటువంటి ప్రయాణం కానీ, ఆయన కష్టపడినటువంటి కష్టం కానీ, ఆయన సంకల్ప శక్తి ఎంతవరకు ఆయన తీసుకెళ్ళిందంటే జేబులో ₹1 పెట్టుకోవటం ఇప్పటికి మాకు తెలియదు. ఎవరైనా సార్ ఇంత వర్క్ చేస్తున్నారు మీరు, ఇదిగోండి ₹1,00,000 మీ దగ్గర ఉంటుందని చెప్పిస్తే వెంటనే అటు ఇటు పక్కన చూసి ఆ పర్సనల్ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో చెరో 50,000 తీసుకుంటారని చెప్పి వాళ్ళకి ఇవ్వటం తప్ప ఆయన జేబులో ₹1 పెట్టుకోవటం నా ఎన్ని సంవత్సరాల జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. దట్ క్వాలిటీ ఆఫ్ పత్రిజీ. అంటే ఎప్పుడైతే స్వలాభమో స్వార్థ చింతన లేకుండా, అంటే సంకుచిత భావం లేకుండా లోక జగత్తు కోసం, విశ్వ జగత్తు కోసం అయితే మనం పాటుపడుతుంటామో, లోక కళ్యాణం కోసం పాటుపడుతుంటామో, నేచర్ విల్ సపోర్ట్ అనమాట. అంటే ప్రకృతి మనకి ఏ విధంగా సహాయం చేస్తుందన్నది అద్భుతంగా పత్రిక గురించి మనం నేర్చుకోగలిగాం. ఆ గ్రేట్ క్వాలిటీస్ అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ₹1 లేకుండా ప్రపంచం అంతా తిరగటం అంటే ఊహించుతామా మనం? మన ఊహలకు అందుద్దా అసలు? మనకి 1,00,000 ఉంటే ఇంకో 1,00,000 కావాలి, 1 కోటి ఉంటే ఇంకా 10 కోట్లు కావాలి, ఎంత ఉన్నా ఇంకా కావాలి. ఏం చేస్తాం తెలియనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ₹1 లేకుండా ప్రపంచం తిరిగారంటే ఒక ప్రకృతి ఏ విధంగా ఆయన్ని కొమ్ము కాసింది అనేటటువంటిది చాలా అత్యద్భుతమైనటువంటి పరిస్థితి. ఇంకపోతే అంత వర్క్ చేసి ప్రపంచం అంతా తిరిగి వందలు, వేలు, లక్షల, కోట్ల మందిని ప్రభావితం చేసేటటువంటి స్థాయిలో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆఖరి మూమెంట్లో రామ్ లక్ష్మణ్ అనేటటువంటి సినీ ఫైటర్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఒక చిన్న దీని మీద ఇంటర్వ్యూలో వాళ్ళు అడుగుతారు, సార్ మీరు 40 సంవత్సరాల నుంచి ఇంత అద్భుతంగా కృషి చేసి ఇంత పెద్ద పిఎస్ఎస్ మూమెంట్ని సృష్టించారు కదా, సృష్టికర్తగా ఉన్నారు, మీ తర్వాత ఏ ఒక్కళ్ళకైనా దీన్ని అప్పచెప్పారని అడుగుతారు రామ్ లక్ష్మణుడు. దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఏ ఒక్కడికి ఇవ్వలేదయా అన్నారు ముందు. అంటే ఇవ్వలేదా? కొద్దిగా ఆశ్చర్యంగా చూసాం మేము కూడా. మరి అని అడిగితే 1,00,000 మందికి ఇచ్చానయ్యా అని చెప్పి అన్నారు. దట్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ మాస్టర్. అర్థమైందా? అంటే గురువులు ఎప్పుడూ సమాజానికి ఏం కావాలో జ్ఞానం వెదజల్లుతూనే ఉంటారు. అందుకోగలిగిన వాడికి అందుకున్నంత. ఆయన ఏం చెప్పారు ఫైనల్గా, నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తని. అంటే చిన్నతనం నుండి అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ, మిగతా సాహిత్యం కానీ చదివి వాటన్నిటి ఒక సారాంశాన్ని తీసుకుని ఈరోజు నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదగలిగాను. అదే ఎఫర్ట్ ఎవరు పెట్టినప్పటికీ మీరు కూడా అదే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు, దానిలో సందేహం లేదు. అయితే ఫోకస్ ఎంత పెట్టాం, ఎలా పెట్టాం, ఎంత కృషి చేస్తున్నాం దానికోసం అనేది అది మెయిన్ కావాల్సినటువంటిది. అందువలన అందరూ ఆ స్థాయికి ఎదిగినప్పుడు ఎవరు గురువు, ఎవరు శిష్యుడు? ఇక్కడ మనమంతా మైత్రీ భావంతో ఉన్నాం, స్నేహపూర్వకంగా ఉన్నాం తప్ప ఎవరు ఎక్కువ తక్కువ కాదు, నేనేంగో నీ గురువు కాదని చెప్పి అంటారు. మరి మీరు మా గురువు కాకపోతే మరి మా గురువు ఎవరు సార్? అంది చెప్పింది మీరే కదంటే, పిచ్చోళ్ళ ఉన్నావు, నేను కాదు నీ గురువు. మరి ఎవరు సార్ అంటే, నీ శ్వాసే గురువు అయ్యా అంటారు ఆయన. అంటే ఎవరి శ్వాస వాళ్ళకి గురువు. కాబట్టి గురువుతోటి ఎంత సన్నిహితంగా మనం ఉండగలిగితే అంత జ్ఞానపరంగా ఎదగటానికి ఆస్కారం కలుగుతుందని, ఒకళ్ళ మీద ఆధారపడేటటువంటి తత్వం లేకుండా ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్త కాబట్టి మీ మీద మీరే ఆధారపడండి అని చెప్పినటువంటి నాన్ అటాచ్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఎటువంటి బంధం లేదు ఆయనకి. భగవద్గీత అంతా చెప్పిన కృష్ణుడి సందేశం అదే, అన్నిటా ఉండు బట్ దేనికి అంటొద్దని చెప్పి అంటారు.
అంటే ఎలా ఉండాలి జీవితాలు మనకి? తామరాకు మీద నీటి చుక్కలా ఉండాలని చెప్పి అంటారు. అదే పద్మపత్ర మివాంబస అని చెప్పి అని అంటారు. అది అట్లా ఉండాలి. దానికి ఎవరు ఎంత ఎఫర్ట్ పెడితే అంతగా మీరు ఎదుగుతారని చెప్పి చెప్పారు. అట్లా ఒకటని కాదండి, ప్రతి సన్నివేశంలో జీవితానికి కావలసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మొత్తం ఆయన వెదజగలిగారు. అయితే ఎంతమంది పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో గురువు దగ్గరికి వెళితే అంత జ్ఞానాన్ని మనం స్వీకరించగలిగాం. సరికి ఇప్పుడు మిత్రుడు శంకర్రావు అడిగినటువంటి మాట మీద బాగా నచ్చినటువంటి ఒక మాట చెప్పమన్నారు కాబట్టి ఒక మాటగానే చెప్తా. అది కూడా అతి చిన్న మాట. ఓకేనా? చెప్పుకుందా? ఏమిటి ఆ మాట అని అంటే, సార్ అసలు స్పిరిచువాలిటీ అంటే ఏమిటి సార్ అని చెప్పి ఒక రోజు సందర్భంలో కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటున్నాం. స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అంటే ఏమిటి సార్ మీరు అంటే, పత్రికతకి నాకు ఎందుకు అంత బాగా నచ్చుతాయి అని అంటే, ఏ విషయాన్ని సాగదీసి వారాలు నెలల తరబడి చెప్పే పరిస్థితి లేకుండా కట్టే కొట్టే తెచ్చే అని 3 ముక్కల్లో జ్ఞానాన్ని మొత్తం ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితిలో దట్ ఈజ్ పత్రిజీ. నేను చేసినటువంటి విచారణలో ఒక ఆధ్యాత్మిక ఒరవడిలో ఎదగాలనేటటువంటి ప్రయత్నంలో చేసినటువంటి వాళ్ళలో నాకు బాగా నచ్చి నేను బాగా మెచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే యోగి వేమన. ఆయన కూడా సరే మనం ధన్యవాదాలు చెప్పవచ్చు. ఎంతోమంది వ్యక్తులు సమాజంలో పుట్టి పెరిగారు, కానీ యోగత్వాన్ని ఆపాదించి యోగి వేమన అని చెప్పి చెప్పించుకున్నటువంటి ఏక వ్యక్తి వేమన. ఆయన రాసినటువంటి పద్యాలు కానీ ఆయన రాసినటువంటి సాహిత్యాల్లో కానీ ఆయన కూడా అతి సహజమైన సరళమైనటువంటి భాషలో 3 ముక్కల్లో సత్యాన్ని ప్రకటన చేసినటువంటి వ్యక్తి యోగి వేమన. ఆ తర్వాత మళ్ళీ అదేవిధంగా అంత సహజమైన భాష, అంత సరళమైనటువంటి భాషలో అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మొత్తం వెదజల్లినటువంటి వ్యక్తి ఎవరంటే సుభాష్ పత్రిజీ. అర్థమైందా? వేమన గారు చెప్తారు, సత్యం అంటే ఏమిటి అని చెప్పి అనుకోగలిగినప్పుడు ఇది చెప్పి మళ్ళీ ఇందాక అనుకున్న మాటకు వద్దాం. బ్రహ్మమనగా వేరే పరదేశమున లేదు. చెప్పండి ఒకసారి. బ్రహ్మమనగా వేరే పరదేశమున లేదు. బ్రహ్మమనగా తానే బట్టబయలు, తన్ను తాను ఎరిగిన తానిపో బ్రహ్మంబు విశ్వతాభిరామ వీరుడు. ఎన్నైనాయండి? 3 ముక్కలు. అర్థమైనా? ఉన్నదంతా ఏమిటంటే సృష్టి అంతా కూడా బ్రహ్మ పదార్థం చెప్పి చెప్తుంటాం. అంతా ఒక మూల చైతన్యానికి ప్రత్యేకం చెప్పి చెప్పుకుంటుంటాం. ఆ బ్రహ్మ పదార్థం ఏమిటి, ఎక్కడ ఏమిటి అని అడిగినప్పుడు బ్రహ్మ మనకు వేరే పరదేశమున లేదు. బ్రహ్మ మనకు తానే బట్టబయలు, అంటే నేను అనేది ఏదైతే ఉన్నదో తానే బట్టబయలు. తన్ను తాను ఎరిగిన, ఏదైతే నేను ఒక ఆత్మ పదార్థాన్ని అని చెప్పి అనుకుంటున్నామో అట్లా తన్ను తాను ఎరిగిన, అంటే ఏదైతే నేను అనబడేది ఉందో అది కనుక నువ్వు తెలుసుకోగలిగితే తానిపో బ్రహ్మము, అతనే బ్రహ్మం, అంతకంటే ఇంకెక్కడుంది బ్రహ్మం అని చెప్పి అన్నాడు. అంటే 3 ముక్కల్లో చెప్పగలిగినటువంటి అంత సరళమైనటువంటి భాష ఆ రోజు యోగవేమని చెప్పగలిగారు. అర్థమైంది? అది మళ్ళీ ఇప్పుడు పత్రిక గారు ఇచ్చింది. ఇక మాట ఏమిటి అని చెప్పానంటే బాగా నచ్చినటువంటి మాట, స్పిరిచువాలిటీ అంటే ఏమిటి అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఇచ్చింది ఏమిటంటే స్వేచ్ఛ. చెప్పండి గట్టిగా. ఏమిటి ఇక్కడ స్వేచ్ఛ అని అంటే అవ్వటానికి ఒకే పదం, కానీ దీనిలో 2 అక్షరాలు ఉన్నాయి. ఏమిటి ఆ 2 అక్షరాలు అంటే, ఒకటే స్వా, సా కింద వావత్తు పెట్టాం కదా, స్వా ప్లస్ ఇచ్ఛ. అర్థమైందా? స్వా ప్లస్ ఇచ్ఛ 2 కలిపితే ఏమైంది మనకి? స్వేచ్ఛ. ఏమిటి ఇక్కడ స్వేచ్ఛ అని అంటే దాని భావం ఏమిటి చెప్పండి? స్వేచ్ఛ అంటే ఏమిటి? మనకి స్వేచ్ఛగా ఉండాలా వద్దా? మనంతా స్వేచ్ఛగా ఉండాలా, బానిసల్లా ఉండాలా? స్వేచ్ఛగా ఉండాలా. అది స్వేచ్ఛ అంటే ఏమిటంటే స్వా ప్లస్ ఇచ్చ, అంటే స్వా అంటే స్వతహాగా నాకు నేనుగా ఏదైతే ఇష్టపడుతూ ఉంటానో, ఇచ్చ అంటే ఇష్టం పడుతూ ఉంటానో దాని పేరే స్వేచ్ఛ. సరైనటువంటి ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే స్వేచ్ఛ. 2 అక్షరాలతో తేల్చేశారు ఆయన. అర్థమవుతుందా మనకి ఇప్పుడు? ఎట్లా సార్ అసలు ఆధ్యాత్మికం అంటే గుడికి వెళ్ళాలి, దండాలు పెట్టాలి, తీర్థయాత్రలు చేయాలి, ఇన్ని చేయాలి కదా పరిస్థితి. మీరేమో స్వేచ్ఛ అంటే ఆధ్యాత్మికత అంటారా? అసలు దానికి ఎట్లా అనిపిస్తుందా లేదా? అంటే భౌతిక ప్రపంచం మొత్తం మీద, నాట్ ఓన్లీ ఇండియా, అమెరికా, న్యూజిలాండ్ అని కాదు, ఈ భూగోళం మొత్తం మీద మానవ జాతి ఎన్ని కోట్ల మంది అయితే ఉన్నారో అన్ని కోట్ల మంది మానవ జాతే కాకుండా సకల జరాచర జీవరాశులన్నీ కూడా స్వేచ్ఛనే కోరుకుంటున్నాయి. ఎందువలనంటే ఆ స్వేచ్ఛ అనేటటువంటి పదానికి ఆయన ఏమి ఇచ్చారని అంటే, ఎందుకని మానవ జాతి మొత్తానికి స్వేచ్ఛ అని చెప్పగలిగారని చెప్పి అన్నప్పుడు,
ప్రతి వ్యక్తి అంటే ఆత్మ పురోగమనంలో ఒక ఖనిజ సామ్రాజ్యం, తర్వాత వృక్ష సామ్రాజ్యం, తర్వాత జంతు సామ్రాజ్యం, ఆ పైన మానవ సామ్రాజ్యం, ఆ పైన దైవ సామ్రాజ్యం, ఇవన్నీ ఆత్మ పురోగమనంలో అంచెలంచెలుగా మనం ఎదుగుతూ వస్తున్నాం. ఇప్పుడు ఎదుగుతూ వచ్చినప్పుడు మనం ఇప్పుడు మానవ సామ్రాజ్యంలో ఉన్నామంటే తర్వాత దేనికి ఎదగాలి? మనం దైవ సామ్రాజ్యానికి ఎగలాలి. అయితే దురదృష్టం ఏమిటంటే మనకి దౌర్భాగ్యం, మనమంతా ఎక్కడ పుట్టామంటే భారతదేశంలో పుట్టాం. భారతదేశం అంతా కూడా వేదభూమిగా ఉంది. వేద మహావాక్యాలన్నీ కూడా అహం బ్రహ్మస్మి తత్వమసి అని చెప్తున్నాయి. మమాత్మ సర్వభూతాత్మ అని చెప్తుంది. ఎందుకని? అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మయ్య ఉన్నాను. ఇక్కడ నేనంటే కనపడే దేహమని కాదు, ఇందులో అంతర్గతంగా ఏ ప్రాణశక్తి ఉందో, ఏ ఆత్మ పదార్థం అయితే ఉందో, ఏ చైతన్యం అయితే ఇమిడి ఉండటం వలన ఈ శరీరంలో ఎన్ని కదలికలైతే వస్తున్నాయో దాన్ని మనం అహం బ్రహ్మాస్మి అంటే నేను అనబడే దేహ పదార్థం కాదు, దీనిలో అంతర్గతంగా ఉన్నటువంటి ఒక ఆత్మ పదార్థము, ఒక చైతన్య పదార్థం, అది అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమై ఉన్నాను. అర్థమైందా? ఆ తర్వాత అహం బ్రహ్మస్మి అని అంటే మరి తత్వం అసి అంటే ఏ బ్రహ్మ పదార్థం నాలో ఉందో నీలో కూడా అదే ఉంది కదా. నాలో ఏ బ్రహ్మ పదార్థం నీలో అదే ఉంది. మమాత్మ సర్వభూతాత్మ అంటే నీలో నాలో ఏ చైతన్యం అయితే ఉందో, ఏ ప్రాణశక్తి అయితే ఉందో, చరాచర సృష్టిలో ఉన్నటువంటి సకల జీవుల్లో అదే ప్రాణశక్తి ఉంది. అటువంటప్పుడు ఇంకొక దాన్ని చంపి ఆహారంగా తీసుకుంటున్నామంటే ఎంత మనం గుడ్డితనంలో ఉన్నాం, ఎంత మూర్ఖతలో మనం మిగిలిపోతున్నాం ఈరోజు. దానికోసమే పెట్టబడిందే ఇది ఈ యాత్ర, సర్వమత శాకాహార సమ్మేళనం. శాకాహారం అంటే సాత్విక ఆహారం. ఆహారం ఎలాగా ఉండాలి? సాత్వికంగా ఉండాలి, మితంగా ఉండాలి. అది భగవద్గీతలో కూడా మనకి చెప్పినటువంటిది. అందువలన ఇక్కడ స్వేచ్ఛ అని అంటే అర్థం ఏంటంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దీన్ని ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి యావత్తు కూడా ఏ ఏ గుణాల్లో ఉన్నారు అని చెప్పి అనుకోవటానికి ఒక రామాయణం, ఒక చిన్న సన్నివేశం మీతో చెప్తాను నేను మీకు. రామాయణాన్ని అంటే 3 ముక్కల్లో అని చెప్పి అన్నారు కదా. ఏంటి రామాయణం 3 ముక్కలు అంటే ఏం చెప్తారు సహజంగా మనకి? కట్టే కొట్టే తెచ్చే. వింటున్నారా లేదా? గతంలో విన్నారా లేదా? ఇట్లా అంటే ఎందుకని ఇట్లా వచ్చినాయి అని అంటే అంత పెద్ద సబ్జెక్ట్ చెప్పడానికి లేనప్పుడు 3 ముక్కల్లో చెప్పంటే ఇలా చెప్తుంటారు అందరు కూడా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవటానికి స్వేచ్ఛ అనే పదార్థానికి కొద్దిగా మనం విశ్లేషణ చేసుకోగలిగితే ఈ భూప్రపంచం మీద ఉన్న ఎన్ని కోట్ల మంది మానవ జాతి కూడా ఎలా ఉంటారు అన్నదానికి ఒక రామాయణాన్ని చిన్న బిట్టుగా మన ముందు పెట్టుకుందాం. ఈ రామాయణంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ మొత్తం ఒక 5 క్యారెక్టర్స్గా మనం పెట్టుకుందాం. ఎన్ని? 5 క్యారెక్టర్స్. ఈ మొట్టమొదటి ఏమిటంటే కుంభకర్ణుడు. కుంభకర్ణుడు ఏం చేస్తాడండి? తింటాడు. బాగా చెప్పారు, తప్పట్లో కొట్టండి సార్. అది కుంభకర్ణుడు అంటే హాయిగా తినేసి పెద్దలు సంపాదించుందా నాకేంట్లేరా అని చెప్పంటే హాయిగా తిని బద్దకిచ్చి హాయిగా పడుకునేవాడిని కుంభకర్ణుడు అని చెప్పి అన్నాం. అదే గుణానికి ప్రతీక అంటే తమో గుణానికి ప్రతీక. తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే అతి బద్ధకంగా ఉంటాడు. వాడి తిని తొంగోవటం తప్ప వాడు ఏ పని మీద శ్రద్ధ ఉండదు. మాకేంద్రే మా బాబు సంపాదించాడు, మేము అనుభవించకపోతే ఇంకెవరు అనుభవించాలి అన్నట్టుగా తింటం పడుకోవడం తప్ప ఇంకో పని వాడికి చేయబుద్ధి కాదు. వాళ్ళనందరినీ ఏమంటామంటే తమోగుణ సంపన్నులు అంటే తమో గుణంలో ఉన్నవాడికి ఏమి చేయరు, తింటం పడుకోవటం తప్ప. అర్థమైందా? ఇది భూమి మీద మానవులుగా ఉన్న కొంతమందికి కొన్ని జన్మలు పడతాయి అట్లా. ఈ తమో గుణం తర్వాత ఏముంటుందంటే రజోగుణం ఉంటుంది. రజోగుణానికి ప్రతీక ఎవరంటే రావణాసురుడు. అరే నీ బ్రదర్ హాయిగా తిని పడుకుంటున్నాడు, నువ్వు కూడా పడుకోమంటాడు. పడుకుంటాడా రావణాసురుడు? నా రాజ్యమే కాదు, నా కంటి కనపడే రాజ్యాలన్నీ నా కంట్రోల్లో ఉండాలి. చివరికి అష్టదిక్పాలను కూడా తీసుకొచ్చేసి పడుకోబెట్టేటువంటి శక్తిమంతుడు బ్రహ్మతత్వాన్ని మొత్తం జీర్ణించుకోగలిగాడు. మొత్తం అన్నింటినీ కొల్లగొట్టు రాగలిగాడు రావణాసురుడు. అంటే కనపడినంత వాడి హస్తగతం కావాలి. ఏ గుణానికి ప్రతీక ఇది? రజోగుణానికి ప్రతీక. అర్థమైందా? ఒకటి తమో గుణానికి కుంభకర్ణుడు ఉంటే రజోగుణానికి ప్రతీక ఎవరంటే రావణాసురుడు అయ్యాడు. ప్రస్తుతం మనం అనుకోవాలని అంటే మనల్ని పరిపాలించే అధికారుల్లో 90% అదే కోవలో ఉంటారేమో అనుకుందాం. అవునా కాదా? అధికారం ఆధిపత్యమే కావాలి తప్ప ప్రజలు శ్రేయస్సు కోరేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారా నిజంగా ఈరోజు? భారతదేశం మొత్తానికి ఏమిటయ్యా పెద్ద వ్యాపారం అని అంటే నెంబర్ 1 వ్యాపారం అని ఉంటే రాజకీయమే. పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి అసెంబ్లీ ఎమ్మెల్యే దగ్గర నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా ఎన్ని కోట్లు ఖర్చు పెడతాం, ఎన్ని కోట్లు సంపాదించాలి. ఈరోజు పేపర్లో వార్తలని ఇయ్యేగా. కాబట్టి రజోగుణ సంపన్నుడు ఏమంటే రావణాసురుడు ఏదైతే ఉందో ప్రస్తుత కాలం మనకి వీళ్ళు కనపడుతుంటారు. ఇక అర్థమైంది? 2వ గుణం రజోగుణం అయిపోయింది.
ఇంకా కొన్ని జన్మలు దాటిన తర్వాత ఏమొస్తుందంటే సత్వగుణం వస్తుంది. సత్వగుణానికి ప్రతీక ఎవరంటే విభీషణుడు. అవటానికి రాక్షస కుటుంబాలు పుట్టినప్పటికీ కూడా అనేక జన్మ సంస్కారం వలన విభీషణుడు ఎక్కడ చేరాడు? రాముడు పక్కకి చేరాడు. రాముడు ఎందుకని గుణాతీతమైన పరిస్థితి. అందుకని మానవుడిగా జన్మ తీసుకున్నప్పటికీ కూడా రాముడు దేవుడయ్యాడు. అర్థమైందా? కాబట్టి మొట్టమొదటి కుంభకర్ణుడు తమో గుణానికి, రావణాసురుడు రజోగుణానికి, విభీషణుడు సత్వగుణానికి ప్రతీక. ఈ సత్వగుణం కూడా దాటితే శుద్ధ సాత్వికం ఇంకోటి ఉంది. ఈ శుద్ధ సాత్వికానికి ఎవరైతే ప్రతీక అంటే ఆంజనేయ. అంటే ఆంజనేయుడు దేనికి ప్రతీక అంటే అర్పణ భావం. నేనంటూ ఏమీ లేదయ్యా రామా, ఉన్నదంతా నువ్వే, నువ్వు ఏదంటే అది నేను తప్ప నీకంటే భిన్నంగా నేను లేను, కావాలంటే కోసి చూసుకోమని అంటాడు. ఎవరు కనపడతారు మధ్యలో ఇక్కడ ఆయనకి? అంటే పూర్తిగా అర్పణ భావ. నేనంటే ఏమీ లేదు, 100% నువ్వే నేనుగా ఉన్నాను అనేటటువంటి పరిస్థితులు అర్పించాడు. కాబట్టి శుద్ధ సాత్వికానికి ఆంజనేయుడు మనం ఉదాహరణగా పెట్టుకుంటాం. ఇప్పటికి ఎన్నేని మొత్తం 4 గుణాలు: తమో గుణం, రజోగుణం, సత్వగుణం, శుద్ధ సాత్వికం. అయితే ఏ గుణంలో కూడా ఇరుక్కుపోకుండా నీ అవసరానికి ఎప్పుడు ఎక్కడ ఏ గుణాన్ని ఎంతసేపు వాడాలో అంతసేపు వాడి వెంటనే దాని నుంచి బయటికి రావాలంటే అలా వచ్చినటువంటి వాడిని గుణాతీతుడు అంటాం. అంటే ఏ గుణంలో ఇరుక్కుపోకుండా ప్రతి గుణం హాయిగా పడుకోవాలనుకోండి, కుంభకర్ణుల్లో పడుకోవచ్చు. 2 గంటల 3 గంటల 4 గంటల వేరే విషయం. పనిలోకి వెళ్ళాలనుకోండి, రావణాసురుడిలో పని చేయటం నేర్చుకోవాలి. అంటే రజోగుణానికి ప్రతీక. అంటే పనిలో ఉన్న తీవ్రత అలా ఉండాలి. అర్థమైందా? ఎంతసేపు చేయాలన్నప్పుడు ఆ పనికి ఎంత అవసరమైతే అంతసేపు మనం పని చేయాలి. కాస్త సాఫ్ట్గా ఉండాలి, ఎవరితో మాట్లాడినా మంచిగా ఉండాలి, పరుషంగా లేకుండా సాత్వికంగా ఉండాలి. అంటే పరుష పదజాలాలు లేకుండా సాఫ్ట్గా మాట్లాడాలంటే విభీషణుని మనం పెట్టుకుంటాం. అంటే సత్వగుణాన్ని పెట్టుకుంటాం. ఇక ఆధ్యాత్మిక చింతనలో ఎదగాలన్నప్పుడు అర్పణ భావం. ఎవరికి అర్పించుకోవాలి? ఇప్పుడు మన విగ్రహారాధన అంటున్నాం, దాని స్థానంలో ఏం చేయాలి? నీ ఆత్మని పెట్టుకో. అంటే ఆత్మారాధన. నిన్ను నువ్వు అర్పించుకో. దేనికి? మన ఆత్మతత్వానికి. అప్పుడు దేహవత్త జీవించే స్థాయి కంటే ఆత్మవత్త జీవించే స్థాయికి మనం ఎదుగుతాం. అది అర్పణ భావం. అంటే మనకు మనం అర్పించుకోవాలి లోపలికి. అర్థమైందా? అది ఆంజనేయుడు చేసేటటువంటి పని. ఇప్పుడు ఈ గుణాలన్నీ వదిలి పైకి వచ్చినప్పుడు ఏమవుతుంది? అన్ని గుణాలని కూడా ఎప్పుడు ఎక్కడ ఎంత కావాలంటే అంత వాడుకుని క్షణాల్లో వదిలేటటువంటి శక్తి ఎవరికి ఉందంటే రాముడికి ఉంది. అందువల్ల ఏనాడో త్రేతాయుగంలో ఉన్నటువంటి రాముడు ఈనాడికి గుళ్ళు కట్టి మనం పూజ చేయగలుగుతున్నామంటే భూమి మీద మానవుడిగా జన్మ తీసుకున్న తర్వాత ఎలా జీవించాలి, ఎంత ఆదర్శవంతంగా జీవించాలి అని చెప్పడానికి రాముడిగా జన్మ తీసుకున్న వ్యక్తి రాముడు, శ్రీరాముడు. అర్థమైందా? అందువలన త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు మనం గుళ్ళు కట్టి పూజ చేస్తున్నామంటే ఎంతమందికి మన ఆదర్శంగా ఉన్నాడు రాముడు. కష్టాల్లో ఎలా ఉన్నాడు, సుఖాల్లో ఎలా ఉన్నాడు, తండ్రి దగ్గర దశరథుడితో మాట దెబ్బదాటకుండా ఎలా ఉన్నాడు, తను అడవులకు వెళ్ళటానికి తల్లి కారణమైనప్పటికీ కూడా తల్లిని ఎంత గౌరవించగలిగాడు, తమ్ముళ్ళని ఎంత ప్రేమగా చూసుకోగలిగాడు, ప్రజలకు ఎటువంటి సుపరిపాలన ఇవ్వగలిగాడు. ఒక కోణం కాదు, మీకు మానవమానాలకు అతీతంగా ఎలా జీవించగలిగాడు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మానవమానాలకు అతీతంగా అవమానమైన గొప్పతనాన్ని కూడా సమంగా స్వీకరించే స్థాయిలో ఎలా వెళ్ళగలిగాడు. 14 సంవత్సరాల పాటు అడవులకు వెళ్ళాలన్నప్పటికీ కూడా ఇంతనే దిగులు పడకుండా ఓకే అని చెప్పని వెళ్ళగలిగాడు. కాబట్టి రాముడు పడిన కష్టాల్లో మనం పడే కష్టం ఎంత? ఎప్పుడు మనం అలా అనుకుంటామా? మనకు మాత్రం ఇంత కూడా కష్టం కాకూడదు, సుఖాలు మాత్రమే కావాలి, కష్టాలు అక్కర్లా. అది పరిస్థితి. అందువల్ల రాముని చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే ఆ గుణాతీతమైనటువంటి స్థితికి ఎలా వెళ్ళాడు కాబట్టి దేవుడు అయ్యాడు. అహం బ్రహ్మస్మి. రాముడిలో ఏదైతే ఉన్నదో, ఏ ఆత్మతత్వం ఉన్నదో మనలో కూడా అదే ఆత్మతత్వం ఉంది ఇక్కడ. అయితే మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రాపంచిక మాయలో పడి కొట్టుకుపోతున్నాం కాబట్టి నేను అని అంటే దేహభావంలో ఇరుక్కుపోయాం పూర్తిగా. మనకి ఈ దేహభావంలో ఇరుక్కుపోవటం వలన ఈ అరిషడ్వర్గాలైనటువంటి కామం, క్రోధం, లోభం, మోహం కానీ, అసూయ, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారాలు ఇవన్నీ ఈ కలియుగంలో ఈ మాయ ఏం చేసిందంటే మనల్ని అందరూ కూడా ఆవహించి కూర్చుంది ఇక్కడ. ఆ మాయలో మనం కొట్టుమిట్టాడుతున్నాం కాబట్టి ఈ భూప్రపంచంలో మానవులందరూ మనం ఏమంటున్నామంటే వీళ్ళంతా కూడా జీవాత్మలు. ఆత్మే పదార్థం, మనందరిలో కూడా అదే ఆత్మ ఉన్నది. కానీ జీవాత్మ, జీవించే ఉన్నాం, మనం ఆత్మగా ఉన్నాం. ఎప్పుడైతే ఈ కలి యొక్క మాయని ఛేదిస్తామో, ఎలా ఛేదించాలి? చక్కని జ్ఞాన సాధన, మంచి గురువులు ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని స్వీకరించి రెగ్యులర్గా వాటిని పరిగణలో తీసుకుని గురువు మీద అపారమైన భక్తి విశ్వాసాలు పెట్టుకోగలిగినప్పుడు, గురువు ఇచ్చిన జ్ఞానం మనలో ఇంకిపోయినప్పుడు మనం కూడా అహం బ్రహ్మస్మి అనే స్థాయికి ఎదిగితే మనమే పరమాత్మ. అర్థమైందా లేదా? అంటే మాయలో ఉన్నంతవరకు జీవాత్మగా ఉంటాం మనం. సాధన ద్వారా జ్ఞానపరంగా ఎదిగి మాయని ఛేదించగలిగితే మనమే పరమాత్మ. అదే అహం బ్రహ్మాస్మి. అర్థమైంది ఇప్పుడంతా?
మరి మనం మాయం ఛేదించి పరమాత్మలా ఉండాలా, మాయలో కొట్టుమిట్టు జీవాత్మగా ఉండాలా? అంటే ఇప్పుడు ఇక్కడ ఈ విషయానికి మళ్ళీ మనం వెనక్కి మాట శంకరరావు గారు అడిగినట్టు ఒక మాట చెప్పన్నాడు ఆయన. ఏంటి ఆ మాట? స్వేచ్ఛ. అర్థమైందా? ఈ భూప్రపంచం మీద ఉన్న వ్యక్తులందరికీ, ఇన్ని కోట్ల మందికి స్వేచ్ఛ ఉన్నది. ఏమిటి ఇప్పుడు స్వేచ్ఛ అంటే? నువ్వు తమో గుణంలో ఉంటావా నీ ఇష్టం, రజోగుణంలో ఉంటావా నీ ఇష్టం, సత్వగుణంలో ఉంటావా నీ ఇష్టం, గుణాతీతమైన స్థితికి ఎదుగుతావా నీ ఇష్టం. అర్థమైందా? స్వేచ్ఛ ఎవరి ఇష్టానికి వాళ్ళకే వదిలేసింది సృష్టికర్త. సృష్టికర్త ఎంత గొప్పవాడు! శంకర్రావు ఉన్నట్టు నేను ఉండగలనా? నేను ఉన్నట్టుగా నా మిత్రుడు రాము ఉంటాడా? ఎందుకని? సృష్టి అంటేనే భిన్నత్వం. సృష్టి అంటే భిన్నత్వం. ఇంత వైవిధ్యభరితమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఎంత గొప్పవాడు అయి ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి సృష్టికర్తను మనం అర్థం చేసుకునే స్థాయికి ఎదిగితే సృష్టి మొత్తాన్ని మనం అర్థం చేసుకుంటాం. అర్థమైందా? సృష్టి మొత్తం మనకు అర్థమైందంటే సృష్టికర్తను మనం అర్థం చేసుకున్నట్లే. ఇప్పుడు ఏ గుణంలో ఉన్నవాడు ఆ గుణంలో జీవిస్తున్నాడు కాబట్టి ఎవరి స్వేచ్ఛ వాడికి ఉండాలా వద్దా? అది స్వేచ్ఛ అని అంటే. ఇప్పుడు నువ్వు ఎవరిని వంక పెడతావు? అరే మా అబ్బాయి పడుకుంటే లెగడరా అంటావు, అది వాడి స్వేచ్ఛ. 24 గంటలు వ్యాపారం అంటాడు, కాసేపు రెస్ట్ తీసుకోమంటే మా అబ్బాయి ఎంటలేదని ఇంకో తండ్రి రావేదా, అది వాడి స్వేచ్ఛ. అర్థమైందా? ఇట్లా ఎవరి స్వేచ్ఛలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ స్వేచ్ఛ అనేది మనకు అర్థం అవ్వగలిగితే, ఇప్పుడు నాకు 2 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు చిన్నప్పుడు మెంటల్ మెచ్యూరిటీ వచ్చేదాకా వాడిని చక్కగా చదివించడం, పెంచి పెద్ద చేయటం అది నా ధర్మం. పేరెంట్గా నా ధర్మం ఎంతవరకు? నా పిల్లల్ని యుక్త వయసు వచ్చేటంత వరకు, అంటే మానసిక పరిపక్వత పెరిగేదాకా పెంచి చదువులు చెప్పేది నా డ్యూటీ. తర్వాత ఆ జీవితం వాళ్ళకు వదిలేయాలి మనం ఫ్రీగా. ఎందుకని? నా ఆశయాలు నాకెంత ముఖ్యమో పుట్టి పెరిగిన తర్వాత వాళ్ళ ఆశయాలు వాళ్ళు కూడా అంతే ముఖ్యం. తండ్రిని కాబట్టి నేను అలా చెప్తున్నా, నువ్వు అలాగే ఉండాలి అంటే నేనేమన్నా చెప్పటానికి? అర్థమైందా? తల్లిగా తండ్రిగా మన బాధ్యత ఎంతవరకు అంటే పిల్లల్ని చక్కగా చదివించడం, పెద్ద చేయించడం, ఒక వయసు వచ్చేదాకా వాళ్ళని పోషించడం, అది మన ధర్మం. తర్వాత వాళ్ళకి ఏం చదవాలి, ఎటు వెళ్ళిపోవాలి, ఏ ఉద్యోగాలు చేయాలి, ఎలా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ వాడికి ఉంటుంది. పేరెంట్స్గా సలహా చెప్పొచ్చు, తప్పులేదు, బాబు ఇలా ఉంటే బాగుంటుంది, అయిపోయింది ఆ డ్యూటీ. ఉండాలా వద్దనేది మళ్ళీ వాడి స్వేచ్ఛ వాడికే కావాలి అక్కడ. అర్థమైందా? అందువల్ల స్పిరిచువాలిటీ అని అంటే పత్రిక ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారంగా బాగా నచ్చి దీని మీద ఒక రోజల్లా వర్క్షాప్ చేయొచ్చు కావాలంటే. అర్థమైందా? ఒక 2 అక్షరాలు ఏమిటి? అది స్వ ప్లస్ ఇచ్చా. ఈ 2 అక్షరాలతో ఒక రోజల్లా వర్క్షాప్ చెప్పవచ్చు. అంత జ్ఞానం దేనిలో ఉంది? ఒక చిన్న పదంలో ఉంది, స్వేచ్ఛ. కాబట్టి సరైన స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే స్వేచ్ఛ. అది మనకి నిజంగా అర్థమైతే నేను స్వేచ్ఛగా ఉండాలి, అందరికీ స్వేచ్ఛను ఇవ్వగలిగి ఉండాలి. అందరికంటే ఎవరో ఒక మానవ జాతి ఒకటే కాదు, చరాచర సృష్టిలో ఉన్న జీవజాతులు అన్నిటికీ స్వేచ్ఛను ఇవ్వగలిగి ఉండాలి. ఎందుకని? ఆత్మపూర్వగమనంలో అంచెలంచెలు అన్నీ ఎదగటాకే వచ్చినాయి భూమి మీదకి. నిజానికి మనం అంతా కూడా కొన్ని లక్షల సంవత్సరాలు వెనక్కి కనుక వెళ్ళిపోయి చూస్తే ఎందుకు వచ్చాము అసలు మనం ఈ భూమి మీదకి అనుకున్నప్పుడు భీష్మాచార్యులు ఇచ్చినటువంటి ఒక సమాచారం ద్వారా నాకు తెలిసిన నాలెడ్జ్ ఏమిటంటే, కొన్ని లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మనమంతా ఎంతో ఉన్నతమైనటువంటి లోకాల నుండి ఈ భూమి మీదకి అంటే ప్రకృతిని సృష్టించుకుని ఉన్న మూల చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యం నుంచి ఒక సంకల్పం, సృష్టి అనేటటువంటి దాన్ని ఒక సృష్టించుకోవాలని ఈ ప్రకృతి మొత్తం పంచభూతాలని సృష్టించుకుని ప్రకృతిని మొత్తం కూడా నిర్మించుకొని దీనిని ఆస్వాదించడం కోసం వచ్చాం మనం. ఎక్కడి నుంచి వచ్చాం? ఎంతో ఉన్నతమైన తలాలు, ఎంత అంటే హై ఫ్రీక్వెన్సీ జోన్ అంటాం. అంత హై ఫ్రీక్వెన్సీలో నుంచి ఉన్న చైతన్యం, ఉన్న మూల చైతన్యం ఒక డ్రాప్ అనుకోవచ్చు. అది అంటే చైతన్యం మీకు అందరికీ అర్థం అవటం కోసం ఎలా చెప్పాలంటే, ఇప్పుడు చలిమంట వేస్తాం కదా, ఈ భోగి మంటలు వేస్తుంటాం కదా, మంట మండుతుంటుంది, కట్టి కదిపామనుకోండి పైకి ఏమి లెగుస్తాయి? మంటతో పాటు రవ్వలు లెగుస్తాయా లేదా? ఒక నిప్పు రవ్వ దానిలోంచి పైకి వస్తే ఈ నిప్పు రవ్వ ఆ మంట కంటే భిన్నంగా ఉందా? ఆ మంటలో ఒక భాగమేనా అది? అర్థమైందా? అది ఎలా అయితే ఒక నిప్పు రవ్వ ఆ మంటలో ఒక భాగంగా ఉన్నదో, అలాగే సృష్టిలో యావత్తు ఉన్నటువంటి మూల చైతన్యం ఏదైతే ఉన్నదో అందులో నుంచి వచ్చిన ఒక చిన్న చైతన్య శకలమే ఆత్మ అనే పేరు మీద మన అందరిలో ఉంది. అది మనలో ఉన్న, జంతువుల్లో ఉన్న, పశువుల్లో ఉన్న, పక్షుల్లో ఉన్న అదే చైతన్యం ఉంది. అదే ప్రాణశక్తి అని చెప్పి అంటాం మనం అర్థం చేసుకోవడానికి. అర్థమైందా? అది ప్రత్యేక. అట్లా ఆ ఉన్నతతలంలో ఉన్నటువంటి ఆ చైతన్యం మహాకారణ లోకంలో ఒక తొడుగు వేసుకుని ఇంకా తన ఫ్రీక్వెన్సీని తగ్గించుకుని కారణ శరీరం అని ఇంకో దాన్ని తొడుక్కుని ఇంకా ఫ్రీక్వెన్సీ తగ్గించుకుని యాస్ట్రల్ వరల్డ్స్ అని చెప్పి అంటాం. అంటే సూక్ష్మలోకాలు
ఒక సూక్ష్మ శరీరాన్ని తగిలించుకుని ఇంకా కిందకి దిగి ఈ స్థూల శరీరాన్ని తొడుక్కుంది. అర్థమైంది? ఇప్పుడు మనమంతా ఎక్కడి నుంచి వచ్చాము? ఇప్పుడు ఎంతో హై ఫ్రీక్వెన్సీ జోన్ నుంచి మహాకారణ శరీరం, కారణ శరీరం, సూక్ష్మ శరీరం, ఇక్కడికి వచ్చేది స్థూల శరీరం. ఇప్పుడు మనం స్థూల శరీరాన్ని పెట్టుకున్నాం. ఎందుకు వచ్చాము? ఈ స్థూల శరీరంలో ఏముంది? స్పర్శ జ్ఞానం ఉంటుంది. అంటుకుంటే స్పర్శ తెలుస్తుంది కదా. బల్లను ముట్టుకున్నా గట్టిగా ఉంది, పక్కన శంకర్రావు ఉన్నాడు అంటే స్పర్శ. ఈ స్పర్శ ద్వారా కొంత జ్ఞానాన్ని మనం తెలుసుకోవటానికి, ప్రాకృతిక జీవిత అనుభవాలు అనుభవించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు ఈ జీవుడు. ఎప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. హిమాలయాలు అంటే ఎలా ఉంటాయి, సముద్రాలు అంటే ఎలా ఉంటాయి, ప్రకృతి చల్లగాలి ఎలా ఉంటుంది, వేడిగాలి, అంత ప్రకృతిని ఆస్వాదించే పరిస్థితి. అది 400 సంవత్సరాలు ఉంటామా, 1000 సంవత్సరాలు ఉంటామా, ఉన్న తర్వాత ఓహో ప్రకృతి అంతా ఇలా ఉందా, ఇంకా చాలు అనుకున్నప్పుడు ఆ డివైన్ పవర్ అంటాం. అంటే దివ్య శక్తులన్నీ తనలో ఉండే. ఇంకా చాలు అనుకున్నప్పుడు మళ్ళీ పైలోకానికి వెళ్ళిపోతుండేవాళ్ళు. అక్కడ మరణం అనేటటువంటిది, పుట్టుకని రెండు లేవు అప్పుడు. అక్కడ ఈ దేహాన్ని తీసుకుని వచ్చి హాయిగా ఆస్వాదించి వెళ్ళిపోతుండే. వెళ్ళిపోయేటప్పుడు కూడా దేహాన్ని విభజన చేస్తే కణాల కింద విభజింపబడిపోయేది, పైలోకానికి వెళ్ళిపోతుండేవాడు. అయితే ఇది కొన్ని సంవత్సరాల పాటు నడుస్తున్న తర్వాత ఈ ఆస్వాదన పెరిగి, ప్రకృతి యొక్క ఆస్వాదన పెరిగి, ఆకర్షణ బాగా మరిగి, అబ్బా చాలా బాగుందే ప్రకృతి, ఈ చెట్లు బాగున్నాయి, ఈ పువ్వులు బాగున్నాయి, ఇవి ఆకర్షణ పెరిగి ఒక దురాలోచన వచ్చిందంట. ఏమిటి ఆ దురాలోచన అంటే, ఇతను సొంతమైతే బాగుండు. అర్థమైందా? ఇది సొంతమైతే బాగుండు అనేది ఒక దురాలోచన కలిగింది ఆ జీవుడికి. ఎప్పుడైతే దురాలోచన కలిగిందో దాని ఫలితం ఈ కర్మచక్రాలు అనేటటువంటివి బంధనాల కింద పెట్టబడింది. అప్పటిదాకా కర్మ సిద్ధాంతం లేదు భూమి మీద. జీవుడు ఫ్రీగా వచ్చేవాడు, ఫ్రీగా వెళ్ళిపోయేవాడు. ఈ కర్మచక్రం, కర్మ సిద్ధాంతాలు ఇవన్నీ ఎప్పుడు ప్రవేశపెట్టబడిందంటే, ఈ జీవుడికి ఎప్పుడైతే దురాలోచన కలిగిందో, దుష్ప్రభావాలకి లోనవుతూ ఉన్నదో, అప్పుడు ఇవన్నీ కూడా బంధాలన్నీ కూడా ఏర్పడటం మొదలైనవి. కాబట్టి ఆ దురాలోచన నుంచి మళ్ళీ మనం విడుదల కావాలంటే ఏం చేయాలి? సదాలోచన కావాలి. అంటే ఇక్కడ నాదనేది ఏమీ లేదు భూప్రపంచం మీద, ఉన్నంతవరకు అన్నీ అనుభవిస్తా హాయిగా, ఏదో క్షణంలో పైకి వెళ్ళిపోతాం. అలా వెళ్ళగలిగిన వాడిని జీవన్ముక్తుడు అని చెప్పి అంటాం. అర్థమైందా? అన్నిటా ఉంటాం, బట్ దేనికి అంటపడాల్సిన పరిస్థితి లేదు. అలా వెళ్ళిపోవటానికి ఎన్ని వందల జన్మ నుంచి మనం భూమి మీదకి వస్తున్నాం. ఇదంతా ఎవరిచ్చారు జ్ఞానం అంటే, పత్రిజీ గారి పుణ్యం అంటే ఇంత జ్ఞానపరంగా ఎదిగి మీ ముందుకు వచ్చి మాట్లాడే భాగ్యం కలిగింది. ఆయనకు ఒకసారి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేయచ్చు. అర్థమైందా? అది ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదులుతుంది అంటారు. శంకర్రావు గారు అయినటువంటి ఒక పదంలో స్వేచ్ఛ. ఇప్పుడు స్వేచ్ఛ అంటే లోతు ఏంటో అర్థమైందా? అర్థమైందా లేదా? అది తమో గుణం కావచ్చు, రజోగుణం కావచ్చు, సత్వగుణం కావచ్చు. భూప్రపంచం మీద ఉన్న కోట్ల మంది మానవులు ఏదో ఒక గుణంలోనే ఉంటారు. ఎవరి గుణంలో వాళ్ళు ఉన్నప్పుడు అంతర్గత గుణం ఒకటి ఉంటే బహిర్గత కర్మ ఇంకోటి అవుద్దా? చెప్పండి. అంతర్గత నా గుణం ఒకటి ఉంటే బహిర్గత కర్మ ఇంకోటి అవుతుందా? రజోగుణంలో ఉంటే రజోగుణపరమైన ఆలోచనలే వస్తాయి నాకు, సత్వగుణంలో ఉంటే సత్వగుణపరమైన ఆలోచనలే వస్తాయి. కాబట్టి ఎవడు ఏ గుణంలో ఉంటే వాడికి ఆ గుణానికి అనుకూలంగానే జీవిస్తాడు తప్ప, మనం ఏదో చెప్పాం కాబట్టి తెల్లారిపాటికి మారాలంటే ఎవడు మారేది లేదు. అందువలన మారాలా వద్దనేది ఎవరు స్వేచ్ఛ వాడికి ఇచ్చేద్దాం. బాబు శాఖాహారిగా ఉండి బాగుంటుంది, మన డ్యూటీ అయిపోయింది. రోజు ధ్యానం చేసుకోరన్నా బాగుంటుంది, మన డ్యూటీ అయిపోయింది. చెయ్యాలా వద్దనేది కూడా వాడి నిర్ణయానికి కూడా మనం స్వేచ్ఛనివ్వాలి, ఒకే విధంగా గౌరవించాలి. అది కామన్ సెన్స్. అర్థమవుతుందమ్మా? అది కాబట్టి ఎదగాలనేటటువంటి వాళ్ళంతా జీవాత్మ మిగిలిపోవాలి, ఇంకా 100 జన్మలు ఎత్తాలన్నా మన స్వేచ్ఛ మనకుంది. అలా కాదు బాబు, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాలి కాబట్టి పరమాత్మకు ఎదుగుతానన్నా మన స్వేచ్ఛ మనకుంది. చాయిస్ అయ్యా, అది స్వేచ్ఛ. థ్యాంక్ యూ సార్. అయితే మీరు చెప్పింది స్వ ఇచ్ఛ, కానీ ఇప్పుడు బయట అంతా జరుగుతుందంటే స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం ఉంది కదా. స్వేచ్ఛ అన్నారు కదా, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను, ఇది దీని మీద కూడా కొద్దిగా వివరణ ఇవ్వండి. అబ్బాయి ఇక్కడికంటే అమెరికాలో అయితే బాగా చదువుతాడని చెప్పని ఉన్న ఆస్తులన్నీ నమ్మేసి లక్షల లక్షలు బ్యాంకు లోన్లు పెట్టుకుని ఆయన అమెరికా పంపించా. అక్కడికి వెళ్ళినాక అక్కడ కాలేజీకి వెళ్ళి చదువుతున్నాడు, ఆ అమ్మాయిలు అంపడి తిరుగుతున్నాడు, ఆ అబ్బాయిలు అంపడి వెళ్ళి బార్లో కూర్చుంటున్నాడు. నేను ఏమైనా చూస్తున్నానా? ఏం చేస్తున్నాం? ఎవరి స్వేచ్ఛ వాడికి ఉందా లేదా? ఎవరి స్వేచ్ఛ వాడికి ఉందా లేదా? ఇప్పుడు ఇదంతా ఏమవుతుందంటే అంతర్గత గుణం. వాడు ఏ గుణంలో ఉంటే ఆ గుణం. ఇప్పుడు మా అబ్బాయి 10th క్లాస్ వరకు వచ్చాడు అనుకుందాం. మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడండి. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడండి. ఆ సందు చివరిలో ఎవరో 4 కుర్రోళ్ళు వచ్చారండి చదువుకోవటానికి, ఇంటర్మీడియట్ కోసం వచ్చారు.
మా అబ్బాయి కూడా 10th వరకు బుద్ధిమంతుడే. ఇంటర్ వచ్చేసరికి అదే కాలేజీలో ఆ 3-4 పిల్లలు, మా అబ్బాయి కూడా కాలేజీలో వెళ్ళి ఇదంతా ఫ్రెండ్స్. ఏదో ఫ్రెండ్స్ కదా అని వదిలేసాం. అక్కడికి వెళ్ళిన మొదలు ఎప్పుడో చూస్తుంటే ఎవరో చెప్పారు, మొదట్లో నమ్మల. తర్వాత ఏంటంటే రోజు సిగరెట్ కలుస్తున్నాడట, ఇంకా ముందుకెళ్తే మందు కొడుతున్నాడట అనగానే తల్లి ఏమనుకుంటుంది, నా అబ్బాయి బుద్ధిమంతుడే కానీ ఎవరి ద్వారా చెడ్డాడు? సందుకి ఎవరు 4 పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు సావాసం పట్టిన దగ్గర మా అబ్బాయి చెడ్డాడు అని చెప్పి అంటుంది. కానీ నిజంగా ఈ అబ్బాయి ఎందుకు చెడ్డాడంటే అంతర్గతంగా వీడికి ఒక కోరిక ఉంది లోపల. ఏమిటి? సిగరెట్ కలిసి ఎలా ఉంటుందో, వాళ్ళంతా మందు కలిసి గంతులేస్తాను, నేను కూడా మందుదా గంతులేస్తే ఎలా ఉంటుందో, నలుగురు కలవటం ద్వారా ఈ కోరిక బయటకు వచ్చింది. ఇప్పుడు తప్పు వీడిదా వాళ్ళదా చెప్పండి? మనం ఏం చేస్తున్నామంటే తప్పంతా ఆడి వల్లే వచ్చిందని చెప్పి అనుకుంటున్నాం. ఎదురుగుండా ఒకేళ్ళు చూపిస్తుంటే 3 ఏళ్ళు నా వైపు చూపిస్తున్నాయి ఇక్కడ. అర్థమైందా? సరిదిద్దుకోవాల్సిన అక్కడ కాదు, ఇక్కడ. అర్థమైందా? దీన్ని ఏమంటామంటే మనం ఆత్మ పరిశీలన. నేను చెప్పే మాటలు, నేను జీవించే జీవిత విధానం ఎలా ఉండాలి, ఎలా ఉంటే భగవద్గీతలో చెప్పినట్టు త్రికరణ శుద్ధి అంటాడు. మనస వాక్య కర్మణ, దాన్ని త్రికరణ శుద్ధి అని చెప్పి అంటాం. అది రియల్ స్పిరిచువాలిటీ. అర్థమైందా? మనం ఎంతవరకు మన తప్పును మనం ఒప్పుకోం. ఇది నా పొరపాటు వల్ల జరిగిందని కానీ నా చేతకంతనం వల్ల అయితే ఒప్పుకోం. మనం ఏవలా అయిపోవటానికి కూడా పక్కనోనే కాడని చెప్పి పడి చూపిస్తుంటాం. అట్లా మనకేంటంటే సృష్టి యావత్తు కూడా దీని మీద నడుస్తుంది అన్నది. వాడి గుణాలు ఏవైతే ఉంటాయో దాన్ని బట్టే వెళ్తాడు తప్ప మనం ఎంత మంచి అనుకున్నా ఎంత చెడు అనుకున్నా ఏదో జాగ్రత్తగా ప్రతి తల్లిదండ్రి పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలనే కోరుకుంటాం. అందరి పిల్లలు అలాగే పెరుగుతున్నారా చెప్పండి? మన ఈనాడు పేపర్లో చూస్తే రకరకాల రిపోర్ట్లు వస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఒకప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఏంటో తెలియదు మనకి. ఇవాళ ఎన్ని ఓల్డ్ ఏజ్ హోమ్లు వచ్చేసినాయి? తల్లిదండ్రులని పిల్లలు ఎలా గౌరవించాలి? ఒకప్పుడున్న పరిస్థితి ఇవాళ ఉంటుందా మరి? ఎందుకంటే సామాజికపరమైన మార్పు అయిపోయింది. లక్షల సంవత్సరాలు వెనక్కి గెలిగా 1000 సంవత్సరాలు వెనక్కి చూస్తే మనం ఉదయం కూడా అదే చెప్పింది. సత్యయుగంలో నుంచి త్రేతాయుగం వచ్చింది, ద్వాపరయుగం వచ్చింది, కలియుగం వచ్చింది. కలియుగం అంటేనే ధర్మం ఉంటే పాదం మీద ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు తిరుపతికి వెళ్తారు కదా. తిరుపతికి వెళ్ళిన వాళ్ళైనా మీరంతా చేతులెత్తండి, ఎంతమంది వెళ్ళారు తిరుపతికి? అది ఇప్పుడు మన దృష్టి ఎంతవరకు ఏముంటుంది? వెంకటేశ్వర స్వామికి ఏ కోరుకుంటే నా కోరికలు తీరతాయి. వెంకటేశ్వర స్వామికి దండం పెట్టి ఏం కోరుకోవాలి అనుకుంటాను తప్ప తిరుపతికి వెళ్ళంగానే వెంకన్న ఏమంటుంటాడంటే, ఓరి వెదవల్లారా నీ కోరిక తీర్చేది నేను కాదు, ఆ బోర్డు రాసి పెట్టాను చూడు, అక్కడ బోర్డు ఎంకు చూపిస్తున్నాడు ఆయన. ఏమిటి ఆ బోర్డు అంటే ధర్మో రక్షతి రక్షిత. చూసారా లేదా మీరంతా? చేతులు ఎత్తండి, ఎంతమంది చూసారా? అందరికీ తెలుసు మనకి ధర్మో రక్షతి రక్షిత. నీ చేత ఏ ధర్మం అయితే కాపాడబడుతుందో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది తప్ప నేను కాదా బాబో అని గొడవ పెట్టినాడు వెంకన్న అక్కడ. మనం నమ్ముతామా చెప్పండి? నమ్మం. ఎందుకంటే కలియుగం మాయా విధంగా ఉంటుంది ఇప్పుడు. అర్థమైందా? కాబట్టి మనం ధర్మబద్ధంగా ఉండాలా అధర్మబద్ధంగా ఉండాలా? మాట తేలికని చెప్తాం. అర్థమైందా? ఇంకా స్వేచ్ఛ. ఇప్పుడు మీరంతా స్వేచ్ఛా జీవులా కాదా? బంధంలో ఉన్నారా? మీరంతా బంధంలో ఉన్నారా స్వేచ్ఛగా ఉన్నారా? ఆధ్యాత్మిక చింతనలో బంధరాహిత్యము అంటే అర్థం ఏమిటంటే నేను స్వేచ్ఛగా ఉన్నానా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను ముందు తెలుసుకోవాల్సింది ఏమిటంటే అసూయ, ఈర్ష్య, ద్వేషం, పగలు, ప్రతీకారాలు. అర్థమైందా? అరిషట్వర్గాలు అనేటటువంటి కామం, క్రోధం, లోభం, మోహం, మద మాశ్చర్యాలు ఇవన్నీ కూడా కలియుగంలో మన మీద పడి మనం దాని గ్రిప్పులో పెట్టుకున్నాయి. అర్థమైందా? నిజమైన స్వేచ్ఛ అని అంటే అర్థం ఏంటంటే నాకు నేనే బందీగా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ. వేటికి బందీగా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ? ఇప్పుడు మీకు చెప్పినటువంటివన్నీ ఏమనుకుంటా, అబ్బా శంకర్రావు నా దగ్గర ధ్యానం నేర్చుకున్నాడు, నిన్నగాక మొన్న వచ్చాడు, అప్పుడు ఎంతోడయ్యాడా అన్నానే అనుకోండి కాసేపు. అంటే నా మెదడులో ఇప్పుడు ఏ ఆలోచన వచ్చింది? ఒక విధమైన అసూయాపరమైనటువంటి ఆలోచన జనరేట్ అయింది ఇక్కడ. ఈ అసూయాపరమైన ఆలోచన నాలోంచి జనరేట్ అయితే అది నన్ను దెబ్బతీస్తుందా శంకర్రావుని దెబ్బతీస్తుందా? శంకర్రావు మా నాన్న శంకర్రావు ఉన్నాడు, తనకేం పోయింది? నాలో నుంచి వచ్చింది ఒక దురాలోచన. ఏమిటి? నిన్నగాక మొన్న వచ్చిన శంకర్రావు ఇంత పెద్దోడు అయ్యాడా అంటే తను అయ్యాడా లేదని కాసేపు పక్కన పెడితే నాలో నుంచి ఒక అసూయాపరమైన ఆలోచన జనరేట్ అయ్యింది. ఇది నా ఆత్మ ఎదుగుదలకు అడ్డుపడుతుంది.
అది ఆత్మ విమర్శన అంటే. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాలో నుంచి ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి? అసూయాపరమైన ఆలోచనలు వస్తున్నాయా? ఈర్ష్యాపరమైన ఆలోచనలు వస్తున్నాయా? కంపారిజన్స్ వస్తున్నాయా? ఇవన్నీ ఎప్పటికప్పుడు మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చేసుకున్నప్పుడు నన్ను నేను చక్కపరుచుకునే పరిస్థితి నాలో ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఈ కలియుగంలో నన్ను చుట్టుముట్టినప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నానా, బందీగా ఉన్నానా? చెప్పండి. అసూయ కానీ ఈర్ష్యలు కానీ ఇవన్నీ నన్ను చుట్టుముట్టేసి దానిలో మునిగిపోయి ఉన్నా నేను. అందువల్ల తెల్లాలేసి నాలోంచి వచ్చి ప్రతి ఆలోచన అసూయకు, ఈర్ష్యకు, పగకు, ప్రతీకారాలకు వస్తున్నాయి. అంటే వాటన్నిటిలో నేను బందీగా ఉన్నానా లేదా? అందువల్ల జీవాత్మగా మిగిలిపోతున్నాయి. ఇక్కడ సకల కోరికలతో సతమతం అవుతున్నాయి. ఇక్కడ కూర్చుని అనుకుంటున్నా స్వేచ్ఛగా ఉన్నానని. నిజంగా భూప్రపంచం మీద కోట్ల మంది స్వేచ్ఛలు లేరు, బంధంలోనే ఉన్నారు. ఏమిటి ఆ బంధం అంటే ఇవే, ఈ అసూయలు, ద్వేషాలు, ఈ కలి యొక్క మాయ ఏదైతే ఉందో ఆ మాయ మొత్తం ఒక సమ్మోహనాస్త్రం ఇసిరేసి మనందరినీ దాని గుప్పెట్లో పెట్టి ఆటలాడుతుంది సమూహం. ఆ మాయ అనేది కలి పురుషుడి యొక్క మాయ ఇదంతా కూడా. ఆ మాయ నుంచి బయటపడాలంటే మంచి గురువుల మీద విశ్వాసం కావాలి, మంచి గురువుల మీద నమ్మకం కావాలి. విశ్వాసం, నమ్మకం ఎక్కడుంటే వినయం వస్తుంది. వినయం ఎక్కడుంటే అక్కడ విద్య అబ్బుతుంది మనకి. అలా విద్య ఇచ్చిన మహానుభావుడు కాబట్టి పత్రిజీ గారు ఎన్నాళ్ళు ఆయన సంకల్పం నెరవేరుతుంది. మనమంతా ఇన్ని చేస్తున్నాం. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనంతా స్వేచ్ఛలో ఉన్నామా, బంధంలో ఉన్నామంటే బంధంలోనే ఉన్నాం. ఇదొక బంధం. ఏనన్నా, అవునా కాదా? అదే అటువంటి ఆత్మపరిశీలన కావాలి. ఇవన్నీ ఆధ్యాత్మిక మూలాలకు వెళ్తే చాలా సున్నితమైన అంశాలు. నేను దేనిలో బంధంగా ఉన్నాను, నన్ను నేను కూడా తెలుసుకోలేనటువంటి హీన స్థితిలో ఉన్నాను ఇప్పుడు పరిస్థితి. అలా వచ్చినప్పుడు ముందు ఓహో నాకు అసూయ ఉందా, రైట్, వద్దు. ఎవరిని ద్వేషించడానికి వీల్లేదు. ద్వేషం అనేటటువంటి ఒక బీజం ఒక నిప్పురవ్వతో సమానం. రాముని నేను ద్వేషిస్తున్నాను అనుకోండి, ఈ ద్వేషం అనే బీజం ఎక్కడి నుంచి జనరేట్ అయింది? ముందు ఎక్కడి నుంచి? కాబట్టి ఈ ఒక ఎండిపోయిన ఆకులు ఒక నిప్పురవ్వ పడితే ఏమవుతుంది? అక్కడే కాలటం మొదలవుతుంది. ద్వేషం అనే బీజం ఇక్కడ పుట్టింది, ఇక్కడి నుంచే మొత్తం పాడేయటం మొదలవుతుంది. ఈయన బాగానే ఉంటాడు, ఈయన చెడగొట్టాలనుకున్నోండి ఎప్పుడైతే మనకి ఈ దురాలోచన కలిగిందో నన్ను నేను చెడగొట్టుకున్నోండి అవుతాను. పూర్వం అందుకని చెరపకురా చెడేవు అని చెప్పి అంటారు. ఒకరిని చెడగొట్టాలని చూస్తే ముందు మనం చెడిపోతాం. ఇవన్నీ చాలా సున్నితమైనటువంటి అంశాలు. పూర్వం మనకంటే సుమతి శతకం, వేమన శతకాలు, మంచి మంచి శతకాలు ఉండే, నీతి కథలు ఉండే, పిల్లలకి అన్నీ చక్కగా చెప్పేవాళ్ళం. వాళ్ళు చెప్పటానికి అమ్మమ్మ లేరు, తాతయ్యలు లేరు. ఎవరికాళ్ళు ఇండివిజువాలిటీ కావాలి, స్వేచ్ఛ కావాలి. మళ్ళీ మొదలే సర్ది చెప్పడానికి పెద్దోళ్ళు లేరు. సుమతి శతకం చెప్తాడు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకి రక్ష. చూసారు, 2 ముక్కలు అయిపోయింది, ఫినిష్. తన కోపమే తన శత్రువు. ఎవడన్నా నాకు శత్రువు అంటే నా కోపమే నా శత్రువు. మారాను అనుకోండి, తన శాంతమే తనకి రక్ష. నేను శాంతంగా ఉంటే నా శాంతమే నాకు రక్షగా కవచం కింద ఉంటుంది. మరి 2 ముక్కలు అయిపోయింది, ఫినిష్. ఇవాళ సుమతి శతకాలు లేవు, వేమన శతకాలు లేవు. అమ్మా నాన్నని పిలుపులు పోయినాయి, మమ్మీ డాడీ కల్చర్ వచ్చింది. ఆంటీ ఆంటీ అంటే బాబాయ్ తెలియదు, మామ తెలియదు. ఇది పరిస్థితి. అయ్యా, పత్రిక గారు ఇచ్చినటువంటి జ్ఞానం ఇంత నేను చెప్పడానికి కాదమ్మా. అపారమైనటువంటి జ్ఞాన సంపద వెదజల్లి వెళ్ళిపోయాడు ఆయన. అందుకోగలిగిన వాడికి అందుకున్నంత అన్నారు. అందుకున్న వాళ్ళు నేను కూడా ఒకరిగా మిగిలాను. అందుకని ఆయనకి సర్వత కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీతో కాసేపు షేర్ చేసుకునే భాగ్యం కల్పించినటువంటి శంకర్రావుకి, మా మిత్రుడు రాము కూడా మరొకసారి ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఒకసారి జక్కా రాఘవరావు గారి, బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్దాం. ఒకసారి నిలబడి మనకు మనం కూడా ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. ఇంత గొప్ప గురువు జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. పత్రిజీ ఒకటే చెప్పారు, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. సార్ చెప్పినట్టు ఆత్మ పరిశీలన చేసుకోవటం, ఆత్మ విమర్శన చేసుకోవటం అంటే వేరేం కాదు, ధ్యానం చేయటమే. ఎవరైతే ధ్యానం చేస్తారో ధ్యానంలో ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని మనం ఎప్పుడైతే గమనించుకోగలుగుతామో, మన ఆలోచనలు మనం అర్థం చేసుకోగలిగితే చాలు. సరైన ఆలోచన, సరికాని ఆలోచన మనకు తెలుస్తుంది. సరికాని ఆలోచనలన్నీ కరిగిపోతూ ఉంటాయి. సరైన ఆలోచనలకి మనం ఆ యొక్క శక్తినిస్తూ ఆ యొక్క జ్ఞానాన్ని మరింత ప్రోధి చేసుకుంటే మన బలహీనతలన్నీ పోయి మనం బలవత్తరంగా తయారవుతాం. ఎప్పుడైతే అది సత్వగుణంగా మారుతుంది, ఆ సత్వగుణాన్ని మనం పెంపొందించుకొని
మరి నిర్గుణ తత్వానికి మనం ప్రయాణం చేసినప్పుడు సార్ చెప్పినట్టు ఆ యొక్క నీటిలో ఉంటూనే ఆ నీటిని అంటకుండా ఎలా అయితే ఆ తామరాకు ఉంటుందో మనం కూడా ఈ యొక్క ప్రపంచంలో సంసారంలో ఉంటూనే సంసారంలో చిక్కుపడకుండా స్వేచ్ఛగా స్వ ఇచ్ఛగా సంసారంలో ఉంటూ స్వ ఇచ్ఛతో మనం ఏం చేయాలో వాటన్నిటిని చేసినప్పుడు తృప్తే ముక్తి అని చెప్పింది జిల్లేళ్లమూడి అమ్మ. ఒకసారి చెప్పండి ఏంటది? ధ్యాసే ధ్యానము, తృప్తే ముక్తి. ఒకసారి అందరం చెప్దాం. ధ్యాసే ధ్యానము, తృప్తే ముక్తి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించినటువంటి గుంటూరు టీం అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్దాం. దీనికి నాయకత్వం వహించినటువంటి శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారికి, అబ్బూరి కోటేశ్వరరావు గారికి, మరి సంజీవరావు గారికి, వెంకటరామయ్య గారికి, శివ గారికి, జీవి గారికి, పిచ్చిరెడ్డి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై జై హో పత్రిజీ.